తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని జేకే గార్డెన్స్ లో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి। ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష్య పండితులు పుల్లెల సత్యనారాయణ పంచాంగ శ్రవణం చేశారు। వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన ప్రతిభావంతులను ఉగాది పురస్కారాలతో ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యేలు సత్కరించారు। ఉన్నటువంటి చెడు అంతా కూడా ఓటమి పాలవ్వాలని దయచేసి మీకు ఉగాది శుభాకాంక్షలందరికీ కూడా తెలియజేస్తున్నాం। ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వం భూతిభిస్సీదసాదనం ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతా శుభాతునాశకం నమామి తం। ద్వితీయం జాతక స్కందం, తృతీయం సంహితాపయం అన్నారు। శాస్త్రం మొట్టమొదటి సిద్ధాంత భాగం వారములు పూర్ణిమను బట్టి అమావాస్య పూర్ణిమలు మాసములు ఋతువులు సంవత్సరం దేశించేది ఒక భాగం అయితే ఒక భాగం ఫలిత భాగం మానవుడు ఎలా నడుచుకోవాలి, ఏ సమయంలో నడుచుకుంటే ఏ ఫలితాలు ఉన్నాయని చెప్పేటువంటిది జ్యోతిష్ శాస్త్రం। ఈ జ్యోతిష్ శాస్త్రం ఎవరో ఒకళ్ళో ఇద్దరు సంపత్తి జ్యోతిష్ శాస్త్రం, అంతేగాని నిత్యము మనకి వేళ ఎలా ఉంది రేపు ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి కాదు ఇది చెప్పాలంటే। ఒకవేళ బాగోలేదు అంటే జాగ్రత్తలు తీసుకోవడానికి తప్ప విజయం ఎలా వస్తుంది? అంచేత ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రభువారి యుగాల్లో ఈ పరాభవ చెప్పబడుతోంది। అయితే ఈ పరాభవ నామ సంవత్సరంలో గురుడు అని అర్థం, అంటే ఈ సంవత్సరం రాజు అనే పదవిని గురుడు తీసుకున్నాడు। గురుడు ఏంటంటే సస్యాధిపతి శుక్ర శుక్రస్యాధిపత్యేన ఫలితా ధాన్యజాతయః ఈ ధాన్యాధిపతి బుధుడవడం, ఈ మేఘాధిపతి చంద్రుడవడం వల్ల సమస్తమైన దేశాల యందు సృష్టి ధాన్య జాతులు బ్రహ్మాండంగా ఫలిస్తాయి। ఓ మేఘాతీతే నిశాకరే రసాధిపతి జగన్ లగ్నంలో గురుడు ఉన్నాడు। ఈ లగ్నంలో గురుడు ఉండడం వల్ల ప్రపంచమంతా ఏమైనా ఇండియాకి మాత్రం ఏ ఇబ్బంది ఉండదు, అది ముఖ్యమైన విషయం। లగ్నంలో గురుడు అంటే అసలు నవగ్రహాల్లోనే గురుడి యొక్క బలం చాలా గొప్పది। గురు బలం ఉండడం వల్ల మోరల్ వాల్యూస్ ఉంటాయి, కుటుంబ ప్రీతి, బంధు ప్రీతి, ఆర్థిక ప్రొడక్షన్స్, సంతానపరమైన అభివృద్ధి, లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం, ఆధ్యాత్మికమైన చందన ఉండడం, మనుషుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉండడం, తద్వారా మంచి చెయ్యాలి అనేటువంటి దానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది। ఎప్పుడు ఇంకొక విషయం గుర్తించాలి, ఏమంటే అలా లేదు లోకం అంటాం, ద్వాపర యుగంలో కూడా రాక్షసులు ఉన్నారు, అన్ని యుగాల్లో రాక్షసులు ఉన్నారు। ఎప్పుడైతే రాక్షసులు పెరుగుతారో భగవంతుడు అవతరిస్తాడు, ఆ రాక్షసులను సంహరిస్తాడు, భూభారాన్ని తగ్గిస్తాడు। అలా ఎప్పటికప్పుడు ఉన్నతమైన వ్యక్తులు రావడం, సంస్కారాలు చేయడం జరుగుతూనే ఉంటుంది, తద్వారా దేశం యొక్క అభివృద్ధి ముందుకు సాగుతూనే ఉంటుంది। ఈ లగ్నంలో గురుడు ఉండడం వలన దేశ రాజకీయాల్లో పాలక వర్గాలు తొట్టుపాటు లేకుండా
నిర్భయంగా ముందుకు సాగుతాయి అని చెప్పబడుతోంది ఈ లగ్నంలో గురుడు ఉంటే. ఆరోగ్యానికి కూడా మంచిది అని చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉంటూ పనుల్లో కూడా నూతనోత్సాహంతో ఉత్సాహంగా నిమగ్నమయ్యేందుకు ఉగాది పచ్చడితో స్వాగతం పలికారు. ముందుగా తెలుగు ప్రజల యొక్క ఆకాంక్షలకు ప్రతిబింబం తెలుగు నూతన సంవత్సరం. అది ఈ పరాభవ సంవత్సరం శత్రుమోకలకి పరాభవంగా మిగిలిపోతుంది, సత్యులకి శుభం కలుగుతుంది. పంటలు బాగా పండాలని, రాష్ట్రంలో సుభిక్ష ఉండాలి, దేశంలో సుభిక్షంగా ఉండాలి, మత సామరస్యం వర్ధిల్లాలి, హిందూ ధర్మం కాపాడబడాలని కోరుకుంటూ మరొకసారి ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా ఆనందం ఉండాలని, సుఖ శాంతులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీరామూర్తి గారికి ఉగాది సంవత్సరం పేరు చెప్పను. తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం పంపిస్తూ పరాభవ నామ సంవత్సరాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నాం. పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరు వినగానే చాలా వరకు అందరి మనసుల్లో ఒకంత ఆందోళన. అంటే పరాభవం అనేటువంటి పేరు ఈ సంవత్సరానికి ఉన్నటువంటి సందర్భాల్లో ఆ రకమైనటువంటి ఆందోళన కలగడం అనేది సర్వసాధారణం. అయితే తెలుగులో మనం అనువదించుకున్నట్లయితే పరాభవం అన్నది అవమానం అయినప్పటికీ, సంస్కృత భాషలో కనుక మనం తీసుకున్నట్లయితే పరాభవం అన్నది అది ఓటమి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అయితే ప్రశ్న, ఓటమి ఎవరికి? మనలో ఉన్నటువంటి దుర్గుణాలకి, సమాజంలో మనం చూస్తున్నటువంటి దురాచారాలకి, వాటిని ఓడించేటువంటి ప్రయత్నం మనం అందరం చేయవలసినటువంటి సందేశాన్ని ఈ పరాభవ నామ సంవత్సరం మనకిస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా మనకి ఉగాది అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన ఉగాది పచ్చడి. పచ్చడి అని పెట్టుకున్నాము, కానీ రోట్లో వేసుకోము, దంచుకోము. అయితే ఆ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కలయికే మన జీవితం. వాటినన్నిటినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి వారి వారి జీవన గమనంలో వారు అనుభవిస్తారు అనేటువంటి సత్యాన్ని మనకి ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది అనేటువంటి విషయం. ప్రతి విషయాన్ని ప్రశ్నించడం కనుక పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ సంవత్సరం ఎలాగుంటుందో మనం ఇప్పుడే పెద్దల్ని మనం అందరం కూడా పూజ్యుల్ని వారు చెప్తున్నప్పుడు మనం అందరం కూడా వినటం జరిగింది. కనుక అది ఎంతవరకు సత్యం అనేటువంటి ప్రశ్న ఈ మధ్య కాలంలో ఈ నవతరం వారు వేస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఆ నిజాలు వాటిని పక్కన పెట్టినట్లయితే మన హైందవ సంస్కృతిలో ఈ పంచాంగ శ్రవణం అనేది ఒక అంతర్భాగం అని, సాధారణంగా పంచాంగ శ్రవణం రాసుల యొక్క గమనంతో పాటు మన గమనం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుందని, మనం దాన్ని బట్టి మన రాబోయే సంవత్సర కాలం మన ప్రస్థానం ఎలాగుంటుందో మనం అర్థం చేసుకుంటే ఏదైనా ఒడిదుడుకులు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం ఇప్పటి నుండే మనం అలవరుచుకుంటామనేటువంటి సందేశం మన పంచాంగ శ్రవణం మనకి ఇచ్చేటువంటి మాట. అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే సైన్స్ అంటే సాంకేతిక రంగం మీద ఆధారపడకుండా
వర్షాలు ఎలాగుంటాయి, వేడి ఎలాగుంటుంది, సూర్యుడి యొక్క ప్రభావం ఎలాగుంటుంది, మన ఆరోగ్యంపై వాటి యొక్క ప్రభావం ఎలాగుంటుంది అని అత్యద్భుతంగా చెప్పగలిగినటువంటి ఏదన్నా ఒక సైన్స్ ఉందంటే అది మన పంచాంగమేనని చెప్పి మనం తెలుగు ప్రజలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా పరాభవం అనేటువంటి పదం వినపడగానే చాలామందిలో ఆందోళన కలగడం అనేది సర్వసాధారణం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, తెలుగులో పరాభవం అంటే అది ఒకంత అవమానం అనేటువంటి అర్థం వచ్చినప్పటికీ కూడా సంస్కృతంలో చూసినట్లయితే పరాభవం అంటే ఓటమి అని అర్థం. కనుక మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడించడం, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఓడించడం. కనుక పేరు బట్టి ఆందోళన చెందకుండా ఏ విధంగా మనం చెడు మీద విజయాన్ని సాధిస్తూ చెడుని ఓడిస్తూ మనం ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించాలని, అదేవిధంగా ఏదైతే ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు మన జీవితంలో అవన్నీ కూడా ఒక అనుభూతిని కల్పించేటువంటి అంశాలు. కనుక ఆ రకంగా భగవంతుడు మన జీవితాలు ఎప్పుడు కూడా బాగుండాలి అని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.